హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. ఈజీ అండ్ క్విక్ రెసిపీ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ మటన్ అనేది తీసుకున్నాక 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కుక్కర్లో మటన్ అనేది వేసుకోండి. మనం కుక్కర్ పెట్టుకుంటే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. లేదంటే మటన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఎంత మటన్ అనేది వేయించుకున్నా సరే అంత ఫాస్ట్గా అవ్వదు. మనకి చాలా 1 అవర్ అయినా పట్టేస్తుంది. ఇలా మీరు కుక్కర్లో పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా బాయిల్ అనేది అయిపోతుంది. మటన్లో మీరు పసుపు, కారం, ఉప్పు, వాటర్, ఆయిల్ అనేది వేసుకొని చక్కగా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో ఏం అవసరం లేదు. మటన్ కుక్ అయ్యే లోపల మనం ఇక్కడ పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్, జింజర్ గార్లిక్, బిర్యానీ మసాలా సామాన్లు, ధనియాలు, ఎండుమిర్చి అవన్నీ పేస్ట్ చేసుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ చక్కగా వేడెక్కాక మనకి తాలింపులకి ఎండుమిరపకాయలు, కరివేపాకు అనేవి వేసుకొని వేయించుకోండి. అదంతా అయ్యాక పేస్ట్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో అది కూడా ఆ తాలింపులో వేసేయాలన్నమాట. పేస్ట్ అంతా వేసాక అది కూడా చక్కగా మీరు వేయించుకోండి. కొంతసేపు వేయించుకున్నాక పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది చూసి కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే అక్కడ మనం మటన్‌లో కూడా ఆల్రెడీ వేసుకున్నాము. ఇక్కడ ఈ పేస్ట్‌కి సరిపోయేటట్టు ఇక్కడ వేసుకోండి. అది యాడ్ చేసుకొని వేయించుకున్నాక ఇక్కడ నేను కారం కూడా వేసి వేయించుకున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. మాకు కారం అనేది సరిపోతుంది. ఇంకా ఎవరికైనా కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అక్కడ మటన్‌లో వేస్తున్నాను, ఇక్కడ కూడా వేస్తున్నాను కాబట్టి మాకంటూ సరిపోతుంది. సాల్ట్ కూడా వేసాక చక్కగా వేయించుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ అనేది వస్తుందో. ఇలాగ మీరు ఆయిల్ అది పైకి వచ్చినంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ లోపల మటన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఇక్కడ చూసేయండి. మటన్ అనేది మనకి ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోయింది. ఈ లోపల ఒకసారి మళ్ళీ పేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అది పైకి వచ్చి ఎంత చక్కగా పేస్ట్ అనేది మనకి ఇక్కడ వేగుతుందో. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అనేది మళ్ళీ వేయించుకోండి. అంతా వేగిపోయాక ఏదైతే మనం బాయిల్ చేసామో అదంతా దీంట్లోని వేసేసుకోవాలి మటన్ అనేది. మటన్ అంతా దీంట్లో వేసుకున్నాక మీరు పేస్ట్ మటన్ అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత అనేది పెట్టుకోండి. 15 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మటన్ అనేది కుక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది పైకొచ్చి మనకి గ్రేవీ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మీరు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా వేస్తారు కానీ పుదీనా వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు. ఓన్లీ కొత్తిమీర అనేదే వేసుకోండి. చికెన్‌లో బాగుంటుంది కానీ మటన్‌లోని పుదీనా అనేది బాగోదు. నేను ఇక్కడ అంతా కుక్ అయిపోయాక కొంచెం వాటర్ అనేది వేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. క్లిప్ అనేది మిస్ అయింది. ఎవరేమనుకోకండి. ఇక్కడ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకా 10 మినిట్స్ అనేది కుక్ చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మటన్ కర్రీ అనేది. ఆయిల్ అది పైకి తేలుతూ ఆ గ్రేవీ అనేది రెడ్ కలర్‌లో ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ నేను మీకు ఒక పీస్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి పీస్ కూడా ఎంత సాఫ్ట్‌గా ఎంత బాగా వచ్చిందో. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. మటన్ కర్రీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కమెంట్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.